నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని, ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని, అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్న ధోరణి. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి. ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం
ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు, హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ వాస్తవాల్లోకి రండి. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి, మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు. ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన శైలేంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా, ట్రాన్స్పరెంట్గా శాసనసభలో, శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి, ఎట్లా వచ్చింది అని అడగాల్సింది. సమాధానం చెప్పేవాడిని కదా మీకు నేను. శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్లు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్లు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా, ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక 18-19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక 19-20 లక్షల ఎకరాలను శ్రీరామ్ సాగర్ కింద కావచ్చు, నిజాం సాగర్ కింద కావచ్చు, సింగూర్ కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో, తెలంగాణలో మళ్లీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో, దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, చాలా మందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే, తెలంగాణ
భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్ లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిల్కు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్ గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు గాని, పట్టణాలు గాని మంచినీళ్లు తాగిపించవచ్చు. అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు. ఇట్లా బహుళార్థకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీ ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు. లోవర్ మానేర్ డ్యామ్ లో కేవలం డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు అయితే దానికంటే 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువ. 26 టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దానిపైన ఉండే మిడ్ మానేర్ లో అది కూడా 28 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీలు ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం 90 టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 టీఎంసీల కంటే తక్కువనే నీళ్లు అక్కడ ఉన్నాయి. అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. గతంలో ఇక్కడ కమలాకర్ గారు, రమణ గారు, ఇంకా మేమందరం కూడా అన్నాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్ కి నీళ్లు రావడం లేదు, ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి. కాబట్టి ఇవాళ అక్కడి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మానకొండూరు, అదేవిధంగా చొప్పదండి, ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు, ఆ పైన దుబ్బాక, గజ్వేలు, ఆ ప్రాంతాలు, ఆ పైకి పోతే ఆలేరు, భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము, మిడ్మానేరు, రాజరాజేశ్వర సాగరు, దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు, ఆ పైకి రంగనాయక సాగరు, దాని మీదికి మల్లన్న సాగరు, దానిపైన కొండపోచమ్మ సాగర్. అంటే హైదరాబాద్ కూడా. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గుంపు మేస్త్రీలకి వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు. దసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న. గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడిగేటాయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేస్తాయన. ఇసంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా? ఇంతకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం. ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 heads. మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ 26,216 కోట్లు. ఇది గాడిద గుడ్డ అవుతుందా? బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది. మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా? ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో ఇయ్యాల కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు, గాడిద గుడ్డి ఇచ్చింది. ఆయన ఏదో అన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో 2 చచ్చుడో.
జల్దీ రాండి అన్న, నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండ్రి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి, లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసులను పెట్టి ఎత్తుకపోము, మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని. కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిస్తే చదువుడు కాదే. బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు, పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరగి చదువుకో, కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో. 7వ నెంబర్ కూడా పెట్టిండు. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న. ఇక రానే రాదు, యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు. భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది. యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది. దీంట్లో పేజీ నెంబర్ 6. అయ్యా భట్టి గారు ఒకసారి మంచిగా చూడండి. యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజ్ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7. 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి కడుతున్నారా కడతలేరా? మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తాం. ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది. దాంట్లో బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చే కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ కు తరలించడం, అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ లాంగవాలా అక్కడకు మరి ఒప్పందంతో పంజాబ్ తరలించడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు మేమేం తీసిపోము, ఈ తెలంగాణకు మేము కూడా అన్యాయం చేస్తామని చెప్పి గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బీజేపీ నిర్లక్ష్యం వహిస్తున్నది. ఖచ్చితంగా ఎప్పుడు ఇక్కడ డిమాండ్ లేపినా కూడా ఇక్కడ ఫీజబిలిటీ కాదు, కోచ్ ఫ్యాక్టరీ ఫీజబిలిటీ లేదంటూనే మరోపక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ గాని ఇతర గుజరాత్ గాని తదితర రాష్ట్రాలకు మరి బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవటాన్ని ప్రజలు మరి తెలంగాణ ప్రజలు సహించలేని పరిస్థితులు ఉన్నారు. అందుకే ఇది ఈ బడ్జెట్ సమావేశంలో తొలి ప్రయత్నంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఆరంభం. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు అన్ని నెరవేర్చే వరకు కూడా మేము ప్రజల పక్షాన వీధి పోరాటాలు చేసి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మొన్న కేంద్ర రాష్ట్రంలో ఉత్తర ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధుల్లో రాష్ట్రానికి కానీ మన రవాణాలు కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా వాళ్ళ బడ్జెట్ రూపొందించిందో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ ప్రభుత్వం సంస్థలపై మేయర్ సంఘం ప్రజల సంఘించింది. ఈసారి కూడా అదే విధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఈ కేంద్ర ప్రభుత్వం మనకు ఏదో సదర్యమైన ఆలోచన ఉంది, బలమైన సదర్యంగా మిగిలింది. వాళ్ళు కూడా ముందు వ్యతిరేకంగా ఏది కూడా మనకు ఎటు చేయకుండా అన్న బంధువులు ఏదైతే పెట్టిందో వాస్తవంగా అది ప్రజల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేని బడ్జెట్. కాబట్టి మన అందరం ఇవాళ ఈ కార్పొరేట్ సంస్థలో మన ఉమ్మడి జిల్లా తర్వాత ఉమ్మడి జిల్లా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.